హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పెద్ద శుభార్త అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే రైతు బంధు కింద డబ్బులు విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రుణమాఫీకి సంబంధించి కూడా మనకు తేదీ అనేది ఖరారు చేశారనమాట. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదలైంది. ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తారు, ఇక దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఇలాంటి మరెన్నో తెలంగాణకు సంబంధించి రాబోయే పథకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పటికే యాసంగి రైతు బంధు నిధులను విడుదల చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా యాసంగి రైతు బంధు కింద మనకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఈరోజు చూసుకుంటే మనకు దాదాపు 4 ఎకరాల లోపు రైతుల కంటే 20,000 రూపాయల లోపు జమ కావడం జరిగిందనమాట. ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మనకు గతంలో రైతు రుణమాఫీ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్న రైతన్నలకు 2 లక్షల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మనకు సాధ్యానాలు విధి విధానాలు అయితే రూపొందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మన సీఎం గారు. ఇక వచ్చే నెల నుంచి కూడా మనకు డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా రుణమాఫీ కింద రైతులకు జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అంతలోపు ప్రతి రైతు కూడా మనకు ఇప్పుడు వారు తీసుకున్నటువంటి అప్పును సక్రమంగా బ్యాంకులకు చెల్లించాలని, అలా బ్యాంకులకు చెల్లించిన వారికి మాత్రమే రైతు రుణమాఫీ కింద 2 లక్షలు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది వీడియో. ఇలాంటి మరెన్నో పథకాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.